నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ సతీష్. ప్రస్తుత రాజకీయ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియాంక. సార్, నిన్న మనం మాట్లాడుకున్నాము, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ జెన్జీ యువకులతో కలవబోతున్నారు, సమావేశం కాబోతున్నారు. ఎట్టకేలగైతే నిన్న ఈవినింగ్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జెన్జీ యువతలపై ఆయన పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేశారు. వారి నిరసనలపై కూడా ఆయన మద్దతు తెలపడం జరిగింది. అలాగే ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూసాము. ఇది పెద్ద చర్చగానే ఇప్పుడు నడుస్తోంది. ఏ విధంగా చూడాలి సార్? రైట్, అంటే యాక్చువల్ గా మొన్న కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఉద్యమం నిర్మించిన తర్వాత మనం ఈ గత 3-4 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రతి పార్టీ యూత్ ఓట్ పైన దృష్టి పెడుతోంది, యూత్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అలాగే యూత్ విషయంలో కానీ రిజర్వేషన్ విషయంలో కానీ వాళ్ళ వైఖరిలో మార్పు వస్తోంది అని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ అభిజిత్ దీప్కే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక భారీ ఉద్యమాన్ని నిర్మించడం, అలాగే నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో దానిపైన వాళ్ళు నిర్మించిన ఉద్యమం ఆ ఫలితం దిశగా రావటం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, కమిటీలు వేయటం, ఇదంతా జరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో కొంత భారతీయ జనతా పార్టీలో కొంత కలవరం మొదలైంది. అది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అంతకు మించిన బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో యూత్ చాలా కీలకంగా వ్యవహరించారు. కానీ యూత్ ఓటు ఏమైనా సడలుతో ఉందా అండ్ యూత్ని మనం సరైన రీతిలో అడ్రస్ చేయలేకపోతున్నామా, అసలు ఏంటి ఈ కాక్రోచ్ పార్టీ అంటూ స్టార్ట్ అయింది, ఎంత మూమెంట్ ఎట్లా తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చింది, ఏం జరుగుతోంది అన్న ఒక చర్చ రాజకీయ పార్టీల్లో మొదలైంది. ప్రధానంగా అధికారంలో ఎన్డీఏ ఉంది కాబట్టి ఎన్డీఏలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ స్టార్ట్ అయింది. అలాగే మనకు తెలుసు, ఇప్పుడు అభిజిత్ దీప్కే నిన్న కోర్ కమిటీ సమావేశం పెట్టి క్యాబోలే పబ్లిక్ అని ఒక కార్యక్రమాన్ని కూడా ఆయన తీసుకుంటున్నారు. అంటే కొంత విస్తృతం అవుతున్నారు. రాజకీయ పార్టీగా కాకపోయినా వాయిస్గా ఉంటాం అంటున్నారు. అది కూడా చాలా ఇంపాక్ట్ చూపించేదే. ఈ మీన్వేల్ టైంలో బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం అనేది ఒక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం అయినప్పటికీ కూడా అది కొంత ఇంపాక్ట్ చూపించింది. అది ఆ ఇంపాక్ట్ చూపించిన నేపథ్యంలో కొంత వాతావరణం కొంత వేడెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సంస్థ నిర్వహించిన ఈ యువజన సదస్సుకు మోహన్ భాగవత్ హాజరవుతున్నారు. ఏం మాట్లాడతారని చర్చ జరుగుతోంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే దీన్ని వేరువేరుగా చూస్తున్నారు. అంటే కాక్రోచ్ పార్టీ వాళ్ళ మోడల్ వేరు, జెన్జీ అలాగే జెన్ ఆల్ఫా ఇవన్నీ కూడా యూత్ బ్యాచెస్ అని వీళ్ళు మాట్లాడుతున్నా ఈరోజు చూడండి, మోహన్ భాగవత్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ముంబైలో జరిగిన ఈ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ 15వ వార్షికోత్సవం ఈ కార్యక్రమం ఆయన ప్రధానంగా చాలా అంశాలు మాట్లాడారు. కానీ మనం ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి అదేంటంటే ముఖ్యంగా యువత నిరసనలు, ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కు, విద్యా వ్యవస్థ, సోషల్ మీడియా, జాతీయ భద్రత, సామాజిక సమానత్వం, LGBTQ వర్గం రిజర్వేషన్లు, ఇలా అంశాలపై ఆయన మాట్లాడే క్రమంలో ఏమన్నారు, ప్రతి విషయాన్ని కొంచెం యువత గట్టిగా ఆలోచిస్తోంది. వ్యవస్థలో లోపాలు కనిపిస్తే వాటిపై ప్రశ్నించడం సహజమే. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో లోపాలు ఉంటే యువత తమ గలం వినిపించడానికి తప్పుగా చూడకూడదు అని అన్నారు. చూడండి, అంటే ఎంతగా టర్న్ తీసుకున్నారు. అంటే యూత్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఇంపాక్ట్ ఎంత ఉంది అనడానికి మోహన్ భాగవత్ మాట్లాడిన మాటలే. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఒక భారీ ఉద్యమాన్ని నిర్మించిన తర్వాత ఇదే మోహన్ భాగవత్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారు, పిల్లల్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు పిల్లలు మన మాట వినటం లేదు, గతంలో వినేవారు, ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు వినేటట్టుగా మార్చాలి, కామన్ సెన్స్ నేర్పించాలి అన్నారు. అదే మోహన్ భాగవత్ ఈ రోజు ఏమంటారు సదస్సులో, విద్యా వ్యవస్థలో లోపాలు ఉంటే యువత తమ గలం వినిపించడానికి తప్పుగా చూడకూడదు అంటున్నారు. అంటే నథింగ్ బట్ యూటర్నే కదా. అలాగే యువత ఆందోళనలను, ఇది చాలా ఇంపార్టెంట్, యువత ఆందోళనను వ్యవస్థను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నంగా చూడాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు ఆయన. మనకు తెలుసు RSS సైద్ధాంతిక భావనే భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహము, పొలిటికల్ మూవ్మెంట్ వరకు RSS ఉంటుందన్నది ఈ జగమెరిగిన సత్యం. కానీ RSS చీఫ్ మోహన్ భాగవత్ 15-20 రోజుల కింద చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకి ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఫస్ట్ ఇష్యూ ఏంటి, విద్యా వ్యవస్థలో లోపాలు ఉంటే యువత తమ గలాన్ని వినిపించటం తప్పుగా చూడకూడదు అన్నారు. అది ఒకటి. రెండోది ఏమంటున్నారు, యువత ఆందోళనలను, అంటే ఈ యాజిటేషన్స్ ని గతంలో తప్పుపెట్టిన మోహన్ భాగవత్, బట్ ఇప్పుడేమంటున్నారు, యువత ఆందోళనలను వ్యవస్థను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నంగా చూడాలంటున్నారు. దిస్ ఈజ్ ద సెకండ్ యూటర్న్. మూడోది, రిజర్వేషన్కి సంబంధించి కూడా ఒక ఇష్యూ ఉంది. ఎందుకు అంటున్నాను, ఇది ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. గతంలో మోహన్ భాగవత్
2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని కామెంట్స్ చేశారు, అవి కొంత చర్చకు దారితీశాయి. ఆయన ఏమన్నారు, రిజర్వేషన్లు ఉండాలా, రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలి అని అన్నారు. దాంతో చాలా పెద్ద ఇష్యూ రేజ్ అయింది. ఇదేంటిది, 2014లోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలతో కొంత దుమారం రేగింది. అంటే బీజేపీ వచ్చింది, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఎట్లా మాట్లాడుతున్నారు, రిజర్వేషన్లు ఎత్తేస్తారా, మొత్తం ఏదో జరగబోతుందా అంటూ కొందరిలో ఒక అనుమానం, కొందరిలో ఒక చర్చ స్టార్ట్ అయింది. అందుకు ఆయన వ్యాఖ్యలు దానికి దోహదం చేశాయి. ఆయన ఏమన్నారు, రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఒకటి. రెండు, రిజర్వేషన్లు ఎవరికి ఎంతకాలం అవసరమో ఒక రాజకీయేతర కమిటీ పరిశీలించాలి అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే దాని మీద డిస్కషన్ జరగాలని. దాంతో ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రిజర్వేషన్ రద్దు చేసే ఆలోచనకి ఇది సంకేతం అని అన్నాయి. కానీ దాన్ని కొంత సవరించుకొని అప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ వివరణ ఇచ్చింది. రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాలన్నది ఆయన ఆలోచన కాదు, ఆయన సమీక్షించాలని అన్నారు. రిజర్వేషన్ విధానానికి గతంలో ఆర్ఎస్ఎస్ మద్దతు తెలిపింది అని అటు బీజేపీ ఇటు ఆర్ఎస్ఎస్ వివరణలు ఇచ్చుకొని ఆ సమస్య పెద్దది కాకుండా అది ఒక వ్యతిరేకతగా మారకుండా ఉండటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. రెండోది, ఆయన ఇంకో మాట అన్నారు, 2023లో చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు సమానత్వం లభించే వరకు ప్రత్యేక చర్యలు అవసరం, అందులో రిజర్వేషన్లు కూడా భాగం అని ఆయన అన్నారు. మళ్ళీ అక్కడ కొంత చర్చ అయింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏమంటున్నారు, దేశంలో అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాలి, రిజర్వేషన్లు సమీక్షించాల్సినంత వాతావరణం ఇంకా క్రియేట్ కాలేదు అని అన్నారు. అంటే ఈ జంజీ బ్యాచ్ కావచ్చు, తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, ఇది ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం పైన భారీ ఎత్తున ఉద్యమించిన తర్వాత, కేంద్రం స్పందించిన తర్వాత 2 అంశాలు తెర ముందుకు వచ్చాయి. ఒకటి ఏంటి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ యాంటీ రిజర్వేషన్స్ కోసం పోరాడాలి, రిజర్వేషన్ లేని దేశం కోసం పోరాడాలి, యాజ్ స్టేషన్ మీద మాట్లాడాలని విపరీతంగా సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ స్టార్ట్ అయింది. రెండో ఇష్యూ ఏంటి, E20 పెట్రోల్ అంటే ఇథనాల్ 20% కలిపిన పెట్రోల్ని ఖచ్చితంగా కొనుగోలు చేయాలన్న కేంద్ర నిబంధన కరెక్ట్ కాదు, దానివల్ల వాహనాలకు ఇబ్బంది అవుతుంది, అది ఖచ్చితంగా కొనాలన్న నిబంధనను సవరించాలి, దీనిపైన మీరు ఉద్యమించాలని ఈ 2 డిమాండ్లు ఎక్కువగా తెర ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంత ఆర్ఎస్ఎస్ కానీ లేదంటే ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ కానీ కొంత జాగ్రత్త పడింది అనటానికి ఇంతకు మించిన సంకేతం లేదు. ఎందుకంటే దేశంలో అసమానతలు ఉన్నంత కాలం రిజర్వేషన్లు అనేవి ఉంటాయి అని అన్నారు. అంటే అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉంటాయంటే రిజర్వేషన్ విషయంలో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకి ఎంత తేడా ఉంది అంటే రియల్లీ మోహన్ భాగవత్ చూపించారు. ఏదేమైనా కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, జంజీ బ్యాచీ కావచ్చు, జన్ ఆల్ఫా బ్యాచీ కావచ్చు, ఈ యూత్ కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, యూత్ మైండ్ సెట్స్ ఏమున్నాయో వాళ్ళు మారుతున్నారు, వాళ్ళ మైండ్ సెట్ మారుతోంది. మనం అందుకే ఏదో ఒకటి తొందరపడి మాట్లాడినా తప్పు. రెండోది, కొన్ని విషయాలు మనం వెనక్కి తగ్గాలి అని అన్నారు. రెండోది, ఎంత పెద్ద మాట, ఇది బీజేపీ నేతలు అందరూ వినాల్సిన మాట. యువత ఆందోళనలను ఇది చాలా అంటే ఆ పదాలు నార్మల్ గా ఉన్నాయి కానీ యువత ఆందోళనలను వ్యవస్థను మెరుగుపరచడానికి చేసే ప్రయత్నంగా చూడాలన్నారు. బట్ యువత ఆందోళన పైన భారతీయ జనతా పార్టీ నేతలు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన పైన ఏ విధంగా మాట్లాడారు? మీరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ కొంత వెనక్కి తగ్గినట్టే కదా. అంటే ఒక రకంగా వెనక్కి తగ్గారని అనాలి. రెండోది, రియలైజ్ అయ్యారు అనేది కూడా అనుకోవాలి. ఏదేమైనా లార్జర్ సెన్స్ లో ఫైనల్ గా అయితే రియలైజ్ అయ్యారు. ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యారు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు మోహన్ భాగవత్ వరకు అందరూ రిలీజ్ అయినట్టే. ఎందుకంటే కేంద్రం కొంత వెనక్కి తగ్గింది. ప్రధాని ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ మరుసటి రోజు చర్చలు జరిపారు. ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నందన్ నీలేకిన్ లాంటి ప్రముఖులతో ఈ ప్రశ్న పత్రాల నిర్వహణ, ఆ మూల్యాంకనము, తర్వాత ఏ విధంగా సిస్టమ్స్ ఉండాలని దానిపైన ఒక కమిటీ వేశారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 42 మందిపై వేటు వేశారు. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా జరిగినవి. కానీ రాజకీయంగా కూడా కొంత వెనకడుగు వేయడంతోనే తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కూడా ఈ చేసిన వ్యాఖ్యలు అనేవి ఖచ్చితంగా కొంత యూత్ ఫోర్స్ ఇంపాక్ట్ ఏంటి, దేశంలో వాళ్ళు ఎంత బలోపేతం అవుతున్నారు, వీళ్ళతో మనం పెట్టుకుంటే తలనొప్పులే, అందుకు కొంత సమయస్ఫూర్తితో సమయానుకూలంగా వ్యవహరించాలి అన్న ఒక రాజకీయ ధోరణి అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తీసుకుందంటే నథింగ్ బట్ ఇంకా భారతీయ జనతా పార్టీ కూడా తీసుకున్నట్టే. రైట్. సరిగ్గా సిజేపీ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే